సరే మహిళలను అగౌరవపరిచిర్రా, అక్కడ ఏం జరిగిందనేది కొంచెం పక్కన పెడితే, కలెక్టర్లు ముఖ్యమంత్రుల కాళ్ళు మొక్కే సంస్కృతి, కలెక్టర్లు కల్వకుంట్ల కవితక్క కాళ్ళ దగ్గర కూర్చునేటటువంటి సంస్కృతి, ఈ సంస్కృతి అంతా గత 10 ఏళ్లలో కనబడలేదా మనకి? మనం ఆడపడుచు, మనకు అసలు సంబంధమే లేని ఇంటికి ఒక పెళ్లి సంబంధం కలుపుకోవడానికి పోతే మన ఆడపడుచుకి అక్కడ సంబంధం ఇంకా బంధం ఏర్పడినటువంటి ఒక వ్యక్తి మహిళ వచ్చి కాలు కడుగుతుంది, పసుపు రుద్దుతుంది. తెలంగాణ సాంప్రదాయం కాదా ఇది? విదేశీ నుంచి ఒక మహిళ వచ్చింది, ఒక ఇంటికి కోడలైంది, ఆమె కాళ్ళు కడగదా ఆమె పోయి? ఇది తెలంగాణ సాంప్రదాయం. కాళ్ళు కడగడం, పసుపు రుద్దడం, మహిళలను గౌరవించుకోవడం. ఒక మహిళ ఇంకో మహిళనే కదా గౌరవించింది. అంటే విదేశీ మహిళలు అంటే మహిళలు కాదా? మాతృమూర్తి, మహిళామూర్తులు ఎక్కడ ప్రపంచ దేశాలు ఎక్కడున్న మహిళలే కదా. భారతదేశం ప్రపంచ దేశాలలో ఉన్న ఏ మహిళనైనా గౌరవిస్తుంది అనే సంకేతం పోదా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పుణ్యక్షేత్రాలు, పర్యాటక క్షేత్రాలకు ఎక్స్పోజర్ దొరుకుతలేదా ఈ సుందరిపోయిన పోటీల ద్వారా, మిస్ వరల్డ్ పోటీల ద్వారా? ఇక దీని మీద కోడిగుడ్డు మీద ఈకలు వీకే కార్యక్రమం నిజంగా గిదాన్ని అంటారు. సో కలెక్టర్లు కాళ్ళు మొక్కుడు, కలెక్టర్లు కాళ్ళ కాడ కూర్చున్నాడు సంస్కృతి అయితే లేదు ఇప్పుడైతే. వాళ్ళు వీలైతే ఇప్పుడున్న అధికారులు, బ్యూరోక్రాట్సే మంత్రులని, ఎమ్మెల్యేలను బెదిరించే స్థాయికి వేరు. వాళ్ళకంత స్వేచ్ఛ, ఫ్రీడమ్